శ్రీగురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ధనుర్మాసంలో 10వ రోజులోకి వచ్చేసాం. ఈ రోజున అమ్మవారు మరొక గోపికా స్త్రీని మేల్కొల్పుతుంది. అంటే ఇందులో మేల్కొల్పడమే ప్రధానం కాదు, ఆ సందర్భంలో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు, తత్వ విషయాలు, భగవన్నామస్మరణకు సంబంధించినటువంటి విషయాలు, భగవంతుడి యొక్క లీలా విశేషాలు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనము, నిజంగా దైవ సాన్నిధ్యాన్ని చేరుకోవడానికి కావలసినటువంటి మానసిక నైర్మల్యము, స్థితప్రజ్ఞత, యోగత్వము, భక్తి ప్రధానం, ఇవన్నీ కూడా మిళితమైనటువంటి పాశురాలు. ఈ పాశురంలో అమ్మవారు మరొక గోపికా స్త్రీని మేల్కొల్పుతున్నారు. ఏ విధంగానో చూద్దాం. ముందుగా తనియ విన్నపం చేసుకుందాం. నీళాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంసృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్వజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళ్ அரங்கருக்கு பன்னுத்திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுரற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற விம்மாத்தம் நான் గడవా వన్నమే నల్గు. ఈ రోజున 10వ పాశురంలో ఏ విధంగా అమ్మవారు గోపిక స్త్రీని మేల్కొల్పుతుందో చూద్దాం. ఈ రోజున మేల్కొల్పేటటువంటి గోపికా స్త్రీ పరమభక్తురాలు. వాస్తవంగా అయినా కూడా మొద్దు నిద్రపోతుంది. ఈ నిద్ర సామాన్యమైనటువంటి నిద్ర ఏమి కాదు. వాస్తవంగా భగవంతుడి యొక్క లీలలను మననం చేసుకొని తాదాత్మ స్థితిలో ఆ విధంగా ఉండిపోయింది. నిజమైనటువంటి నిద్ర కాదు, ఒక పరమానందభరితమైనటువంటి ఒక స్థితిలో స్వామిని స్మరిస్తూ ఆదమరిచి ఉన్నటువంటి ఒక స్థితి. కొంత భక్తి పారవశ్యంలో ఉంటూ ఒక విధమైనటువంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయేటటువంటి స్థితి. బాహ్య ప్రపంచం ఏది కూడా వారికి గుర్తుండదు. అట్టి స్థితిలో స్వామిలో ఐక్యమైపోయినట్లుగా భావించి ఒక పారవశ్యమైనటువంటి స్థితప్రజ్ఞతలో ఈ అమ్మాయి పడుకొని ఉంది. అట్టి అమ్మాయిని నిద్రలేపుతున్నారు ఈరోజు అమ్మవారితో సహా గోపికా స్త్రీలందరూ కూడా. నోతుచ్చువర్కం బొవిరింద అమ్మనాయ్ மாத்தமும் தாராரோ வாசல் திறவாதார் நாத்தத்துஜாய் முடி நாராயணன் நம்மால் போத்த பறை தரம் பொன்னியனால் பண்டொருநாள் கூத்தத்தின் வாயமீஜிந்த கும்பகர்ணனும் தோத்துமுனக்கே பெருந்தையில் தான் தந்தானோ ஆத்தவனந்துளுடையாய் அருங்களமே தேத்தமாய் வந்து திரவே లోరెంబావాయ్.
நோத்துச்சுவக்கும் புகிரிந்த அம்மனாய் నోతుచ్చువర్కం. ఈ అమ్మాయి ఏ విధంగా పడుకుంది అంటే నోతుచ్చువర్కం. వ్రతమంతా కూడా అయిపోయిన తర్వాత ఇక బాగా రిలాక్స్ అయిపోయి సేద తీరినట్టుగా ఆదమర్చి నిద్రపోతుంది. ఓ అమ్మాయి, మాకన్నా ముందే వ్రతము పూర్తి చేసుకొని ఈ యొక్క కాత్యాయని వ్రతాన్ని పూర్తి చేసుకోవడమే కాదు, ఆ వ్రత ఫలము అనుభవించే మాదిరిగా నువ్వు నిద్రపోయి ఉన్నావు. ఏదైనా పని చేసిన తర్వాత ఫలము చేతికి వస్తుంది కదా, దాని యొక్క మూల్యము. అప్పుడు ఆనంద పారవశ్యంతో ఎట్లాగైతే ఉంటామో అట్లా ఫలము అనుభవించే మాదిరిగా, స్వర్గ సుఖాన్ని అనుభవించే మాదిరిగా, శ్రీకృష్ణ పరమాత్మలో ఐక్యమైపోయినట్టుగా, పూర్తిగా చేసిన వ్రతానికి సంబంధించిన ఫలితమంతా కూడా వచ్చినట్టుగా గాఢ నిద్రలో ఉన్నావు తల్లి. నోతుచ్చువర్కం. నోమంతా అయిపోయిన తర్వాత, వ్రతమంతా అయిపోయిన తర్వాత, మనం కార్తీక మాసంలో 30 రోజులు కూడా వ్రతమంతా అయిపోయిన తర్వాత 31వ రోజున సమారాధన చేసుకొని ఎంతగా హాయిగా సంతృప్తిని పొందుతామో, అట్లా కాసేపు రోజు మెలకుతో ఉన్నాం కదా, ఈరోజు నిద్రపోదాము, ఏముందులే వ్రతం అయిపోయిందిగా అని చెప్పేసి ఎంత హాయిగా పడుకొని ఉంటాము వ్రతం అయిపోయిన తర్వాత. అట్లాగే ఈ అమ్మాయి వ్రతం అయిపోకముందే గాఢ నిద్రలోకి వచ్చేసింది. వ్రతం ఇంకా ప్రారంభం కాలేదు. కాబట్టి గోపికాశ్రీలందరూ కూడా అంటున్నారనమాట, అమ్మ వ్రతం అయిపోయిన తర్వాత ఆ ఫలితమంతా కూడా అనుభవించే రీతిగా పడుకున్నావమ్మ, లెమ్ము. పుగిరింద అమ్మనాయి మాతత్వం తారారో వాషల్ తిరవాదార్. వాషల్ తిరవాదార్, తలుపు తీయకపోయినా పర్వాలేదమ్మా, మా తత్వం తారారో. ఒక మాట మాట్లాడు తల్లి, తలుపు తీయకపోయినా పర్వాలేదు, లోనుంచే లేచి ఒక్కసారి మాట మాట్లాడు. ఈ అమ్మాయి కొంత వ్రతం గురించి తెలుసు, భగవానునికి సంబంధించిన విషయాలు తెలుసు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనము తెలుసని ఈ గోపికాశ్రీలందరికీ అమ్మవారితో సహా తెలుసు. అయినా కానీ కొంచెం వ్యంగ్యంగా, మా వ్రతం అయిపోయిన తర్వాత పడుకుంటా చూడు, అట్లా పడుకున్నావమ్మా, ఒక్కసారి తలుపు తీయకపోయినా పర్వాలేదమ్మా, మేమందరం వచ్చి ఒక మాట మాట్లాడు తల్లి, మాట మాట్లాడడానికి ఏముంది అని చెప్పేసి కొంచెము వ్యతిరేక భావంతో అన్నట్టుగా కూడా మనకు దీంట్లో అనిపిస్తుంది. మాత్తమం తారారో వాషలు తిరవాదార్, తలుపు తీయకపోయినా మాట మాట్లాడమ్మా. నా తత్తుజాయముడి నారాయణన్. నీ పడుకున్నటువంటి గదిలో నుంచి శ్రీమన్నారాయణుడు కిరీటం మీద ధరించినటువంటి తులసిమాలలో నుంచి వచ్చేటటువంటి సువాసన వస్తుందమ్మా. శ్రీకృష్ణుడు ఏమైనా నీతో ఉన్నాడా? శ్రీకృష్ణ పరమాత్మలో ఏమైనా ఐక్యమైపోతున్నావా? శ్రీకృష్ణునితో రమిస్తున్నావా? ఆ అనుమానం మాకుందమ్మా. లోన పరమాత్మ ఏమైనా ఉన్నాడా? లేకపోతే ఇంతటి గాఢ నిద్ర ఏమిటి నీకు? అందువల్ల నీ గదిలో నుంచి మాకు పరమాత్మ కిరీటంలో ధరించినటువంటి తులసి మాలలో నుంచి వచ్చేటటువంటి స్వచ్ఛమైనటువంటి సుగంధం మాకు పరిమళంగా వస్తుందమ్మా అని చెబుతూ, పోత్తపరైతరం పుణ్యనాల్. శ్రీమన్నారాయణ యొక్క తులసి మాల నుంచి వచ్చే సువాసన వస్తుంది. పండురునాల్, ఒకనాడు ఈ విధంగానే త్రేతాయుగంలో కుంభకర్ణుడు అనేవాడు ఒకడున్నాడమ్మా. కూత్తత్తిన్ వాయమీజంద కుంభకర్ణును. కుంభకర్ణుని యొక్క
నిద్ర ఏమిటంటే 6 నెలలు పడుకుంటాడు వాడు. 6 నెలలు మేలుకుతూ ఉంటాడు. వాడి నిద్ర వాడికి శత్రువైపోయింది. దానివల్ల వాడు శ్రీరామచంద్రుడి చేతిలో మరణించాడు. అంతేకాకుండా వాడితో పోటీ పడి నువ్వేవైనా వాడిని ఓడించి వాడి నిద్ర కూడా నీవు తీసుకున్నావా అమ్మ? కుంభకర్ణుని కన్నా మించినటువంటి నిద్ర నీలో కనిపిస్తూ ఉంది. పోత్తప్పరైతరం పుణ్యనాల్ పరుండునాల్ కూత్తత్తిన్ వాయుమీజంద కుంభకర్ణం. ఈ విధంగానే పడుకొని వాడు మృత్యువు నోటిలోకి వెళ్ళిపోయాడమ్మ. వాడు వెళ్ళిపోతూ వాడి నిద్ర నీకేమైనా ఇచ్చాడా? ఆ విధంగా పడుకొని ఉన్నావు. తోత్తు మునక్కే పెరుందునిల్ తాందందానో నీకేమైనా ఇచ్చిన అమ్మ వాడి నిద్ర? అట్టి నిద్ర మత్తును వదులు తల్లి. ఆత్తవనందులుడయాయ్ అరుంగళమే తేత్తమాయ్ వందు తిరవేలోరుంబావాయ్. నిద్ర వదిలి వచ్చి తలుపు తీయమ్మ. నీవు మాలో, మా గోష్ఠిలో, మా సమూహంలో కలవటం వల్ల మాకు మణిహారంగా ఉండిపోతావు. అంత గొప్పదాని వాస్తవంగాని. నీవు లేకుండా ఈ వ్రతం చేయడం మాకు సాధ్యం కాదు. ఈ వ్రతానికి ఒక రకంగా నాయకత్వాన్ని కూడా వహించటానికి నీవే అర్హత ఉందమ్మ. నీకే అర్హత ఉంది. అట్టి నీవే ఈ విధంగా పడుకుంటే ఎలా తల్లి? మాకు మార్గదర్శకమై మాకు మా సమూహంలో మణిలాగా మెరిసిపోతూ మాకు నాయకత్వాన్ని వహిస్తూ మా చేత ఈ వ్రతం చేయించడానికి కావలసినటువంటి సలహాలు సూచనలు ఇస్తూ స్వామి దగ్గరికి మనం తొందరగా వెళ్ళాలి కదమ్మా. అందుకోసమైనా తలుపు తీయమ్మ, మాతో వచ్చేసేయి అని చెబుతూ ప్రార్థనాపూర్వకంగా, కొంత వ్యంగ్యంగా కూడా. దీంట్లో విశేషార్థాలు వాస్తవంగా చాలా ఉన్నాయి. కానీ ప్రాథమికంగా ఏమిటంటే దీంట్లో ఉన్నటువంటి ఒక స్థితప్రజ్ఞత, స్వామిలో ఐక్యం కావటమే ప్రధానముగా. ఉపాయము ఉపాధేయము కూడా శ్రీకృష్ణ పరమాత్మనే. భక్తిభావం తప్ప మరొక భావం లేనటువంటి స్థితి. మనం ముందు భాషణంలోనే చెప్పుకున్నాం. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. అమ్మవారితో సహా అందరి గోపికలకు కూడా ఈ 9 రకాల భక్తి భావాలు ఉన్నాయి. శ్రవణం స్వామికి సంబంధించినట్టు వింటూ ఉన్నారు. కీర్తనం స్వామి నామాన్ని కీర్తిస్తున్నాడు. స్మరణం మనసులో స్మరిస్తూ ఉన్నారు. అర్చనం అర్చిస్తూ ఉన్నారు. వందనం నమస్కారం చేస్తున్నాడు. సఖ్యం ఆత్మనివేదనం శ్రీకృష్ణ ప్రభుతో స్నేహం చేస్తూ ఉన్నారు. ఆత్మని కూడా నివేదించింది అమ్మవారు చివరగా. కాబట్టి 9 రకాల భక్తి భావాలన్నీ కూడా ఈ యొక్క వ్రతంలో ఉన్నాయి. అట్టి స్థితిని స్వామి తప్ప మరొక్క వేరే ఏ ఆలోచన లేనటువంటి ఒక స్థితప్రజ్ఞత. ఈ అమ్మాయి పడుకోవడంలో కూడా అదే భావం. స్వామియే ఉపాయం అయినప్పుడు ఆయనే చూసుకుంటాడు. నా గురించి స్వామికి తెలుసు కాబట్టి నేను ఎంత భక్తురాలనో, నా యొక్క భక్తి ఎలాంటిదో ఆయనకు తెలుసు కాబట్టి ఆయనే ఈ వ్రతము నా చేత చేసేటట్లుగా ఉంటాడు. ఆయనే పరిపూర్ణంగా నన్ను అనుగ్రహిస్తాడు అని చెప్పేసి ఆ అమ్మాయి నిద్రపోయింది. మేల్కొడపడంలో కూడా ఏమిటి అంటే సామూహికంగా వ్రతం చేయటం వల్ల వచ్చేటువంటి ఫలితం పరిపూర్ణంగా అందరికీ కూడా ఉంటుందమ్మా. అందులో కొంత తెలిసిన దానివి కాబట్టి తెలిసిన వారు మన సమూహంలో ఉంటే మనకు ఇంకా ఎక్కువ భక్తిభావం కలుగుతుంది. మనం చేసే వ్రతంలో చేసేటటువంటి పొరపాట్లు ఏవైనా ఉంటే వారు చెబుతారు. కాబట్టి అందరూ కలిసి చేసే ఈ వ్రతానికి నీవు తప్పకుండా ఉండాలి అని చెబుతూ ఈ గోపికా స్త్రీని మేలుకొల్పారు. నోత్తుచ్చువర్కంబు విరింద అమ్మనాయ్ மாத்தமும் தாராரோ வாசல் திறவாதார் நாத்தத்துயாய் முடிநாராயணன் நம்மால் போத்தப் பறை தரும் புண்ணியனால் பரொண்டு நாள் கூத்தத்தின் வாய் மீஜந்த கும்பகர்ணனும் தோத்துமுனக்கே பெருந்தையில் தான் தந்தானோ ஆத்தவனந்துளுடையாய் அருங்கடமே தேத்தமாய் வந்து திரவே ஏலோரிம்பாவாய்.
స్వస్తి ప్రజాభ్య.